హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ భోగ్ అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఇంతకుముందు చాలా హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ గురించి డిస్కస్ చేశాము. ఈ మూవీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఆకలి అని అంటేనే భయం వేస్తుంది. మీకు ఏంటి అజిత్ ఆకలి అంటేనే భయమా అని అంటే మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఈ ల్యాబ్ వచ్చేసి పాత వస్తువులన్నిటినీ ఒక చోట చేర్చే ల్యాబ్ అనమాట. పాత విగ్రహాలు, ఆ రోజుల్లో రాజులు యూజ్ చేసిన కత్తులు, వస్తువులు, బంగారం ఇలాంటివి. దీన్ని మెయింటైన్ చేస్తున్న అతని పేరు కార్తిక్. కార్తిక్ ల్యాబ్ లో కూర్చుని తన పని చేసుకుంటూ ఉంటే అక్కడ పనిచేసే పని వాళ్ళ ఒకతను కొత్త స్టాక్ వచ్చిందని ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ల్యాబ్లో ఒక చోట పెట్టి వెళ్తూ ఉంటే సడన్ గా విగ్రహం కదులుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే సరిగ్గా అప్పుడే గ్రీన్ కలర్ లైటింగ్ తో అమ్మవారి రూపంలో ఒక లేడీ కనిపించి నాకు ఆకలవుతుంది, అన్నం పెట్టు అని చెప్తుంది. మొహం అంతా బ్లాక్ గా కనిపించడంతో మనోడు భయపడిపోతాడు. అది కూడా మొహం ఎదురుగా వచ్చేసి నా ఆకలి తీర్చు అని అనగానే ఇప్పుడే భోగ్ అనే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. కట్ చేస్తే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో. ఇతని పేరు ముఖర్జీ. ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇష్టమైన పనులు ఏంటంటే పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం. అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, కార్తిక్ తన ల్యాబ్ లో రాజులు యూజ్ చేసిన కత్తులు, విగ్రహాలు ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుంటాడని. కార్తిక్ ఎవరో కాదు, ముఖర్జీ వాళ్ళ ఫ్రెండే. కార్తిక్ దగ్గరికి ఎవ్రీ వీక్ వెళ్ళడం, ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఇలా చేసేవాడు. ఆ రోజు ముఖర్జీ వాళ్ళ మేనేజర్ ముఖర్జీని రూమ్ లోపలికి పిలిచి, ముఖర్జీ యువర్ డూయింగ్ జాబ్ వెరీ వెల్, నీకు నెక్స్ట్ మంతే ప్రమోషన్ ఇవ్వబోతున్నాను, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు, నీ స్టాఫ్ మెంబర్స్ కి, ఒకవేళ చెప్తే నేనే చెప్తాను, అందరి ముందు అనౌన్స్ చేస్తానని చెప్పగానే ముఖర్జీకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంటాడు ఈ ప్రమోషన్ కోసం. అందుకనే శ్రద్ధగా శుద్ధితో వర్క్ చేస్తుంటాడు. స్టాఫ్ మెంబర్స్ తో ఎవరితోనూ ఈ విషయం డిస్కస్ చేయకుండా నేరుగా ల్యాబ్ దగ్గరికి వెళ్ళి అతని ఫ్రెండ్ కార్తిక్ తో, ఒరే నాకు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడే మేనేజర్ దగ్గర నుంచి వస్తున్నాను, జాలీ అని జాలీగా చెప్తూ ఉంటే అతని ఫ్రెండ్ కార్తిక్, ఇంకేం మావా కంగ్రాచులేషన్స్, నీకు కూడా ఇదే కదరా కావాల్సిందని అతనితో ఉంటాడు. ఆ తర్వాత ముఖర్జీ కొత్త స్టాక్ ఏదైనా వచ్చిందా, ఇంట్లోకి ఏదైనా వస్తువులు తీసుకెళ్లాలంటే కార్తిక్ వచ్చిందిరా, వెళ్ళి ఒక విగ్రహం ఉంది చూడు, చూడ్డానికి అమ్మవారి లాగాను సరస్వతి విగ్రహం లాగా ఉంది, ఒకసారి వెళ్ళి చూడంటే ముఖర్జీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి చూస్తాడు. విగ్రహాన్ని చూస్తే అది సరస్వతి బొమ్మకి రిలేటెడ్ గా చేతిలో వీణ, ఇంకోవైపు ఒక రాక్షసుడి బొమ్మ ఉంటుంది. ఒరే ఏంట్రా ఈ విగ్రహం ఇలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ఉండవచ్చు అంటే సుమారు 600 సంవత్సరాల క్రితానికి చెందిన విగ్రహం ఇది, త్రిపాఠిలు యూజ్ చేసిన విగ్రహం అయిండొచ్చు, వాళ్ళే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసిండొచ్చు అని చెప్తాడు. ఓ అవునా, సరే అలాగైతే నేను దీన్ని ఇంట్లో తీసుకెళ్లి పెడతానరా, ఎంత అవుతుంది చెప్పమానంటే ఎంతైనా పర్లేదు, నువ్వు తీసుకెళ్ళాలని అనుకుంటున్నావు కాబట్టి పర్లేదు తీసుకెళ్ళు, ఫ్రీగానే నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ తర్వాత ఇద్దరు కలిసి పబ్కి వెళ్తారు. ఎలాగో ముఖర్జీకి ప్రమోషన్ రాబోతుంది కాబట్టి చిల్ అవడానికి పబ్ లో వెళ్ళి ఒక అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ముఖర్జీకి ఎవరో తనని పిలుస్తున్నట్టు, ఆకలి ఆకలి అని అంటున్నట్టు అనిపించి, అరే ఏంట్రా ఇది, ఇంతవరకు ఈ శబ్దం లేదు. సడన్ గా ఆ సౌండ్స్ కి అప్సెట్ అయిపోయి, సరేరా ఇంక నేను వెళ్తానని అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు కారులోనే. ముఖర్జీ గురించి చెప్పాలంటే ముఖర్జీకి అమ్మా నాన్న ఎవరు ఉండరు. ఇప్పుడు ముఖర్జీ వాళ్ళ బామ్మతోనే కలిసి ఉంటాడు. ముఖర్జీ వచ్చిన తర్వాత, రే ఏంట్రా ఇంతసేపా ఆలస్యంగా వచ్చావు, తాగావా అని ముఖర్జీని తిట్టి, సరే నీకు టిఫిన్ ప్రిపేర్ చేశాను వచ్చి తినేసి పడుకోనంటే ముఖర్జీ మాత్రం అతని చేతిలో ఉన్న విగ్రహాన్ని ఒక టేబుల్ మీద పెట్టి అలా చూస్తూ ఉంటాడు. సర్లే మన కోసం ఇష్టంగా చేసింది, బామ్మ కోసమైనా తినాలని బామ్మ చేసిన టిఫిన్ తిని పడుకుంటాడు. పడుకుంటే సడన్ గా మధ్యలో అమ్మవారి వేషంలో ఉన్న ఒక లేడీ కనిపించి, నాకు ఆకలితోంది, నా ఆకలి తీర్చు అని చెప్తోంది. వాట్ ఏంటి ఇదని సడన్ గా పైకి లేచి చూస్తే ఇది అతనికి వచ్చిన కళ అనమాట. వాటర్ తాగుదామని గ్లాస్ లోకి వాటర్ పోస్తే మొత్తం రక్తమే ఉంటుంది. మళ్ళీ సేమ్ నాకు ఆకలితోంది, నా ఆకలి తీర్చు అన్న సౌండ్ వినపడుతుంది. ఆ తర్వాత పడుకునుంటే మళ్ళీ ఇది అతనికి వచ్చిన కళ. ఇంతవరకు అతనికి జరిగిందంతా కళ్ళలోనే జరుగుతుంది. పైకి లేచి చూస్తే గ్లాస్ మాత్రం కింద పడి ఉంటుంది. మనకు జరిగిందంతా కళ అయితే ఈ గ్లాస్ ఎందుకు కింద పడి ఉందని ఏం అర్థం కాదు. అర్లీ మార్నింగ్ అయింది. ముఖర్జీ వాళ్ళ బామ్మ హ్యాపీగా లేచి కాఫీ పెట్టి ముఖర్జీ దగ్గర తీసుకొచ్చి, ఒరే లేరా వెళ్ళి స్నానం చేస్తూ కాఫీ తాగేసని
అతని నిద్రలో నుంచి లేపి స్నానానికి పంపిస్తే ముఖర్జీని ఎవరో ఫాలో అవుతున్నట్టు, స్నానం చేస్తుంటే తన భుజాన ఎవరో చేయి పట్టి లాగుతున్నట్టు అన్న సౌండ్స్ వినపడతాయి స్నానం చేస్తుంటే. అరే ఏంట్రా ఇదని ముఖర్జీ భయపడుతూ స్నానం చేసిన తర్వాత పూల దండ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి ఫోటోకి పెడితే ఇంతకు ముందు రోజు తీసుకొచ్చిన విగ్రహం గుర్తొచ్చి విగ్రహాన్ని అమ్మా నాన్న ఫోటో దగ్గర పెట్టి ఆ విగ్రహానికి కూడా పూలు పెడతాడు. కానీ పూలు పెట్టిన కొద్దిసేపటికే అతనికే తెలియకుండా పూలన్నీ కింద పడిపోతాయి, ఆ విగ్రహం పైన ఉండదు. ఆ రోజు వాళ్ళ ఇంటికి ముఖర్జీ వాళ్ళ అంకుల్ వస్తాడు. వాళ్ళ అంకుల్తో వాళ్ళ బామ్మ, మనోడు రోజు రోజుకి చెడిపోతున్నాడు, నైట్ టైమ్స్లో తాగొస్తున్నాడు, పెళ్ళి ఏదైనా చేసేస్తే అప్పటికి కానీ బాగుపడ్డు, ఏదైనా సంబంధాలు చూడండి అని చెప్తుంది వాళ్ళ అంకుల్తో. ముఖర్జీ వచ్చి వాళ్ళ అంకుల్తో మాట్లాడి అయినా పెళ్లి చేసుకుని అందరూ ఏం సాధిస్తారు, పెళ్లి చేసుకోకపోయినా కూడా హ్యాపీగానే ఉంటాం కదా అని అతను తీసుకొచ్చిన విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా విగ్రహం 600 సంవత్సరాల క్రితంది నా ఫ్రెండ్ కార్తీక్ దగ్గర తీసుకొచ్చాను, దీన్ని మీరు ఎక్కడైనా చూసారా ఆర్ దీని గురించి ఎక్కడైనా చదివారా పేపర్లో కానీ ఇంకెక్కడైనా అని అడిగితే ముఖర్జీ వాళ్ళ అంకుల్ నేను ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నానని అలా కళ్ళజోడుని క్లీన్గా పెట్టుకొని ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. ఏదో కొంచెం తేడాగా ఉంది ఏంటిదని. అండ్ ఇది ఒక అమ్మవారి విగ్రహం అయిండొచ్చు, సరస్వతి రూపంలో ఉంది కొంచెం అని చెప్తాడు. ఇంకా అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్తే ముఖర్జీకి రాబోతున్న ప్రమోషన్ గురించి వాళ్ళ స్టాఫ్ లో ఒక మెంబర్ తెలిసి ముఖర్జీ దగ్గరకు వచ్చి ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్తే సడన్ గా వాష్రూమ్ లోపల ఎవరో ఒక లేడీ ఉన్నట్టు అతనికి అనిపించి, ఎవరండి ఇక్కడ, ఇది బాయ్స్ వాష్రూమ్, మీరు ఇక్కడేం చేస్తున్నారని తిరిగి చూస్తే కాళ్ళ అడుగులు కనిపిస్తాయి, అది కూడా రెడ్ కలర్ గా. సడన్ గా ఒక్కొక్క అడుగు మాయమవుతూ ఉంటుంది. ఆ తర్వాత లంచ్ చేస్తూ ఉంటే నాకు ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చు అన్న వాయిస్ మళ్ళీ అతనికి వినిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రాత్రి సమయంలో ముఖర్జీ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నాకు ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చు అని అంటుంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతికొచ్చారేంటి అని చూస్తే అతనికి వచ్చిన కళ ఏంటుంది. ఫుల్ డిస్టర్బ్ అయిపోతాడు. చివరికి అతను చేసే పనిలో కూడా కాన్సన్ట్రేషన్ కోల్పోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలి అవుతుందని ఈ విగ్రహం వచ్చిన తర్వాతనే కదా మనకి వాయిస్ ఓవర్ వినబడుతుంది అండ్ ఒక లేడీ కూడా కనిపిస్తుంది. మేబీ ఈ ఇంట్లో మనం తెచ్చిన విగ్రహం ఒక అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఆకలి అవుతుందేమో, మనకి చెప్తుందేమో ఆకలి తీర్చమని. అతను తింటున్న యాపిల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో విగ్రహం ముందు పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే యాపిల్ ముక్కలు అలాగే ఉంటుంది. నైట్లో నిద్రపోతుంటే మళ్ళీ ఆ లేడీ కనిపించడంతో ఆ లేడీ దగ్గరికి వెళ్ళి, నువ్వే అమ్మవారని నాకు తెలుసు, నన్ను ఆశీర్వదించని చేతులు జోడించి మోకాళ్ళ మీద నిలబడతాడు. నువ్వేం నా కోసం చేయనవసరం లేదు, జస్ట్ నా ఆకలి తీర్చు అని చెప్తుంది. ఇంకా అప్పటి నుంచి దేవుడికి రెగ్యులర్ గా పూలు పెట్టడం, పూజ చేయడం, ఫ్రూట్స్ పెట్టడం ఇదంతా చేస్తుంటాడు. ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయడు, మొత్తం ఫోకస్ మొత్తం ఆ విగ్రహం మీదే ఉంటుంది. ఆఫీస్ లో వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదు. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఒక స్వామీజీ లాగా మారిపోతాడు. అలాగే రోజులు గడిచిపోతూ ఉంటుంది. ఒక రోజు రాత్రి ముఖర్జీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి గణగణ గణ గంట కొడుతూ గంట సౌండ్ రావడంతో సడన్ గా ముఖర్జీ వాళ్ళ బామ్మ వచ్చి చూస్తుంది, భయపడిపోతుంది. ఏంటి వీడు ఈ టైంలో ఇలా పూజ చేస్తున్నాడు అని. అంతవరకు వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల దగ్గర ఉన్న విగ్రహం ఇప్పుడు పూజ గదిలోకే తీసుకెళ్ళిపోయాడు అనుకుంటుంది. వెంటనే వాళ్ళ అంకుల్కి విషయం చెప్పి ఇంటికి పిలిపిస్తుంది. మీ వాడు మారిపోయాడు, ఎంతలా మారిపోయాడంటే మీరే చూద్దురు కానీ రండి అని రూమ్ లోపల తీసుకెళ్తే ముఖర్జీ రెడ్ కలర్ క్లాత్ కప్పుకొని ఒక స్వామీజీ లాగా విగ్రహాన్ని పూజిస్తూ ఉంటాడు. వెళ్ళి వాళ్ళ అంకుల్ ముఖర్జీని, ఒరే ముఖర్జీ ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, దేవుడి మీద నమ్మకం లేని నువ్వు ఇప్పుడు ఇలా పూజలు చేయడం ఏంట్రా అంటే, నేను అమ్మవారిని పూజిస్తున్నాను, నన్ను మా అమ్మవారిని ఎవ్వరూ విడదీయకండి, నా పూజని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. ముఖర్జీ వాళ్ళ ఆఫీస్లో అతనికి బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వస్తుంది. అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకి పిలిచినా కూడా కాన్షియస్గా ఉండడు అతను. ఈ విషయాన్ని వాళ్ళ మేనేజర్ గమనిస్తాడు. ఏమైంది వీడికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటని. ఆఫీస్లో నుంచి తిరిగి ఇంటికి వస్తుంటే ముఖర్జీకి రోడ్డు పైన ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీని చూసి కార్ ఆపితే ఆ లేడీ ముఖర్జీ దగ్గరకు వచ్చి, నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, నాకు ఆకలి అవుతుంది, నాకు ఒక పూట భోజనం పెట్టారా అని ఇంటికి తీసుకెళ్ళమంటుంది ఏడుస్తూ. ఆకలి అవుతుందని ఆ అమ్మాయి చెప్పగానే ముఖర్జీకి, కానీ నేను నిన్ను ఇంటికి తీసుకెళ్ళను అని చెప్తే
ఆ అమ్మాయి ముఖర్జీ దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను దయచేసి కాపాడండి, నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర టార్చర్ అనుభవిస్తున్నాను, నేను పారిపోయి అక్కడి నుంచి వచ్చాను, మీరే ఎలాగైనా నాకు ఆశ్రమం ఇప్పించాలి అంటే ముఖర్జీ అతనితో పాటే ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బామ్మకి ఈ అమ్మాయికి భోజనం పెట్టమని స్నానం చేయడానికి వెళ్తాడు. ఒరే ముఖర్జీ ఆగరా, ఏంట్రా నువ్వు ఏం చేసినావో నీకు అర్థమవుతుందా? గుర్తు తెలియని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఇవేవి క్లీన్గా తెలియకుండా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఏంట్రా పరిస్థితి? ఒకసారి దాని గురించి ఆలోచించావంటే అమ్మ అలా ఏం జరగదు, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి ఉండడానికి రూమ్తో పాటు ఫుడ్ కూడా పెట్టు అని చెప్తాడు. ఆ తర్వాత బామ్మ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చూడమ్మా, మా వాడు నిన్ను నమ్మినా నేను నిన్ను నమ్మను, నేను చూడడానికి అలా లేవు, ఈ ఇంట్లో ఏ వస్తువు కనిపించకపోయినా ఫస్ట్ నిన్నే అడుగుతాను గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముఖర్జీ స్నానం చేసి విగ్రహం దగ్గరకు వచ్చి పూజ చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి పడుకోవడానికి తనే బెడ్ రెడీ చేసుకుని చైర్ మీద కూర్చొని అలా చైర్ ని స్టైల్ గా ఊపుతూ ఉంటుంది. బామ్మ రూమ్ లోపలికి వచ్చి ఏంటమ్మాయి అలా కూర్చున్నావు, ఇందా రైస్ అండ్ కర్రీ తీసుకొచ్చాను తినేసి పడుకో అని చెప్పి వెళ్తూ ఏంటి అమ్మాయి ఇలా కూర్చుంది, కళ్ళల్లో కొంచెం కూడా భయం కనిపించట్లేదేంటి అని అనుకుంటుంది. అర్ధరాత్రి అయింది, ఆ ఏరియాలో అందరూ పడుకున్నారు. సరిగ్గా 12 గంటలు అలా అయింది, కరెంటు పోతుంది. బామ్మ వెంటనే నిద్రలోంచి లేచి క్యాండిల్ వెలిగించి తిరిగి చూస్తే ఒక దయ్యం ఆమెకు కనిపిస్తుంది. విచిత్రమైన రూపంలో బామ్మ చూసి భయపడిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ముఖర్జీ ఏంటి బామ్మ ఇంకా కాఫీ తీసుకురాలేదా అని బామ్మని వెతుకుతూ ఉంటే ఎంత వెతికినా బామ్మ కనిపించదు, ఇంట్లో మిస్ అయిపోయి ఉంటుంది. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి పోలీసులందరినీ తీసుకొచ్చి ఇన్ఫార్మ్ చేస్తాడు ఈ విధంగా మా బామ్మ మిస్ అయిందని. ఇదంతా ఇంట్లోకి వచ్చిన కొత్త అమ్మాయి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజంతా వాళ్ళ బామ్మనే తలుచుకొని ముఖర్జీ తినకుండా ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంట్లో ఆ అమ్మాయి తనే దగ్గరుండి ఫుడ్ ప్రిపేర్ చేసి ముఖర్జీ దగ్గరకు వచ్చి ఈరోజు నేను వండాను అంటే మీరు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, తినండి అని ప్లేట్లో రైస్ తీసుకొచ్చి పెడుతుంది. దాంతో ముఖర్జీ కొంచెం రైస్ తీసి నోట్లో పెడితే వికారంగా ఉంటుందండి ఆ రైస్, అండ్ పాచిపోయిన స్మెల్ వస్తుంది. ఇప్పుడే కదా ప్రిపేర్ చేసింది, ఇలా స్మెల్ వస్తుంది ఏంటని ఈ ఫుడ్ని నువ్వే తినేయని అతని తలని గట్టిగా కొట్టుకుంటాడు. విగ్రహం దగ్గరికి వెళ్ళి డైలీ లాగానే విగ్రహాన్ని పూజించడానికి వెళ్తే ఈసారి ఆ అమ్మాయి ఇదిగో అండి భోజనం, మీరు ఎంత పెట్టినా కూడా అమ్మవారు భోజనాన్ని తినదు, దానికోసం నేనే భక్తితో శ్రద్ధగా ఈ భోజనాన్ని ప్రిపేర్ చేశాను, తీసుకెళ్ళి విగ్రహం ముందు పెట్టండి అని ఆ భోజనాన్ని ఇచ్చి వెళ్ళి పూజ చేయమనంటే ముఖర్జీ వెళ్ళి విగ్రహం ముందు తను చేసిన భోజనాన్ని పెట్టి పూజ చేస్తాడు. ఆ తర్వాత వెళ్ళి పడుకుంటే అనే విచిత్రమైన శబ్దాలు, పూజ గదిలో నుంచి లైట్ బ్లింక్ అవుతుంది, డోర్ తన పాటికి అదే కొట్టుకుంటూ ఉంది. ఏంట్రా అది అని ముఖర్జీ వెళ్ళి చూస్తే రూమ్ లోపల దేవుడికి పెట్టిన భోజనాన్ని ఎవరో తిని వెళ్ళింటారు. ఇంకో విషయం ఏంటంటే ఆ భోజనంలో నాన్ వెజ్ ఉంటుందండి, చేపలు మటన్ ఇవన్నీ. ఇన్ని రోజులు ఏమనుకుని ఉంటాడంటే ఈ దేవుడికి నాన్ వెజ్ పెడితే తినడని అనుకుంటాడు. ఇప్పుడు సడన్ గా నాన్ వెజ్ తినడంతో గట్టిగా అరుస్తూ లోపల ఉన్న అమ్మాయిని పిలిచి నేను పెట్టిన భోజనాన్ని అమ్మవారు తినిందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి ఇంకా అమ్మవారికి అదే భోజనం పెడతాడు. ముఖర్జీ కూడా ఇంట్లో ఉన్న అమ్మాయి చేసిన భోజనాన్ని తింటాడు. ఒకరోజు పోలీసు వాళ్ళు ముఖర్జీ దగ్గరకు వచ్చి ఎంత వెతికినా మీ అమ్మగారు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు అర్థం అవట్లేదు, బహుశా తను ఎక్కడైనా వెళ్ళింటుందేమో ఒంటరిగా అంటే ముఖర్జీ మా అమ్మ కాశీకి ఇలా వెళ్తామని చెప్తూ ఉంటుంది, తన చివరి రోజుల్లో మేబీ అక్కడికే వెళ్ళిందేమో, మీరు కూడా మా అమ్మని అంటే మా బామ్మని వెతికి కష్టపడకండి, నేను కంప్లైంట్ వాపస్ తీసుకునేస్తాను అని చెప్తాడు. బామ్మని అమ్మ అని పిలుస్తుంటాడు. ఆ రోజు రాత్రి కంప్లైంట్ వాపస్ తీసుకున్న విషయం ముఖర్జీ వాళ్ళ అంకుల్ తెలిసి ఏంటి వీడు ఇలా వాపస్ తీసుకున్నాడు, అయినా బామ్మ ఎక్కడికి పోయిందో వీడికి అనవసరమా అని ఆ రోజు ముఖర్జీ వాళ్ళ ఇంటికి వస్తే ఇంట్లో ఏదో పూజ జరుగుతుంటుంది, అది కూడా శుద్ర పూజ లాంటిది. వెంటనే అంకుల్ భయపడిపోయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు వీడేంటి, రోజు రోజుకి ఏదో పూజ చేసి ముఖర్జీ డాన్స్ చేస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టు అంకుల్కి ఏం అర్థం కాదు, ఫుల్ కోపం వస్తుంది. అంకుల్ని చూసి దేవుడికి ఆకలి, నేను ఆకలి తీరుస్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అంకుల్ భయపడిపోయి నేరుగా కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఒరే ఏ విగ్రహం రా ఇచ్చావు అతనికి,
తీసుకెళ్ళినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంట్లో వెళ్ళి చూడు ఇల్లంతా ఏం చేశాడు, ఇంకా ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని చూస్తే చూడ్డానికి బానే ఉన్న ఆ అమ్మాయి ఎందుకో ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. చెప్పు ఆ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందనంటే కార్తిక్ ఆ విగ్రహం గురించి చెప్తాడు. ఈ విధంగా 600 సంవత్సరాల క్రితంది నా దగ్గరకు వస్తే ముఖర్జీనే ఇష్టపడి తీసుకెళ్ళాడు, అంతకుమించి నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్తాడు. ఆ తర్వాత ముఖర్జీ ఆఫీస్లో అందరి ముందు లంచ్ చేస్తుంటే అతని క్యారియర్ బాక్స్లో నుంచి దుర్వాసన వస్తుంది. దాంతో మిగతా వాళ్ళందరూ ఏంటిది ఇంత దుర్వాసన వస్తుంది, దీన్ని ఎలా తింటున్నాడని ముఖర్జీని చూస్తే ముఖర్జీ వెళ్ళి వామిట్ చేస్తాడు. ఈ విషయం మేనేజర్ గమనిస్తే ముఖర్జీని పిలిచి, చూడు ముఖర్జీ, ఇన్ని రోజులుగా ఈ ఆఫీస్లో నువ్వే బెస్ట్ ఎంప్లాయ్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటూ తిరిగాను. ఇప్పుడు చూస్తే నువ్వే వరస్ట్గా ఉంటున్నావు. నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా? ఒక 2 months అలాగా నువ్వు లీవ్ తీసుకో, ఆ తర్వాత వచ్చి జాయిన్ అవ్వు అని అతన్ని లీవ్ తీసుకోమంటాడు. ఇంకోవైపు ముఖర్జీ వాళ్ళ అంకుల్ కార్తిక్ని ఆ విగ్రహం గురించి మనం ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పడంతో ఆ విగ్రహం అక్కడికి రావడానికి కారణమైన ఒక స్వామీజీ గురించి, ఆ విగ్రహం గురించి ఇంకా డీటెయిల్స్ కనుక్కోవడానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీని అడగాలనుకుంటారు. ఇంట్లో ఆ లేడీ చేసే ఫుడ్ నచ్చక రోడ్ పైన తింటూ ఉంటే స్ట్రీట్ ఫుడ్ ఒక జ్ఞాని వచ్చి, నాయనా నాకు ఆకలిగా ఉంది, నాకు ఏమైనా తీసి ఇవ్వవా అంటే తను తింటున్న చపాతీని ఆ జ్ఞాని చేతికిచ్చి తినండి అని చెప్తాడు. ఎవ్వరు ఆకలి అని చెప్పినా కూడా నేను తీరుస్తానని. నీది చాలా మంచి మనసు నాయనా, నీ మంచి మనసుకు ఎప్పుడు మంచి జరగాలి, ఒక చిన్న స్మైల్ ఇచ్చి నీలాంటి మంచివాడికి ఎలాంటి చెడు జరగకూడదు, నేను నీకు ఒక డైమండ్ ఇస్తున్నాను, మెడలో వేసుకో, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ డైమండ్ ని బయటికి తీయకు, ఈ డైమండ్ ని మెడలో ఉన్నంత వరకు నీకేం కాదు, ఎలాంటి దుష్ట శక్తుల నుంచి అయినా నిన్ను కాపాడుకోగలుగుతావు, వస్తా బాబు, డైమండ్ జాగ్రత్త అని చిన్న స్మైల్ ఇచ్చి ఆ పెద్ద ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముఖర్జీ ఇంటికి వెళ్తే మెడలో డైమండ్ వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు గుర్తొస్తుంది అతనికి, అన్ని కాన్షియస్ లోకి వస్తాడు. అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు అతనికి. ఉతుక్కోకుండా ఉండే బట్టలు వేసుకున్నానని అప్పుడే రిలీజ్ అయ్యి అతని మీద అతనికే కోపం వస్తుంది, నేనేంటి ఇలాంటి బట్టలు వేసుకుని ఆఫీస్కి వెళ్ళానని. ఆ తర్వాత వాళ్ళ బామ్మ మిస్ అయిపోయిన విషయం గుర్తొచ్చి కంప్లైంట్ ఇచ్చిన విషయం పోలీసులు ఫోన్ చేసి మా బామ్మ మిస్ అయిపోయిందని కంప్లైంట్ ఇస్తే ఇంకా మీరు ఏ యాక్షన్ తీసుకోలేదా అంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నారు సార్ కదా, మీకేమైనా పిచ్చా అని ఫోన్ కట్ చేస్తారు. అయితే ఇదంతా ఆ ఇంట్లో ఉన్న లేడీ గమనిస్తూ ఉంటుంది. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా ఉంటుంది, సిగరెట్ల ప్యాకెట్లు, అతని టాయిలెట్లను కూడా సరిగా క్లీన్ చేసుకున్నాడు, ఇల్లంతా గలీజ్గా ఉంటుంది. అలాగే ఇంటి పైన వెళ్ళి చూస్తే జనరల్ గా చేతబడులు చేసేటప్పుడు స్టార్ లాగా ఒక ముగ్గేసి చేస్తుంటారు కదా, అలాంటి ముగ్గులు ఇంటి పైనంతా కనిపిస్తుంది. కొన్ని పక్షులు చనిపోయి ఉంటాయి. దాన్ని చూసి ముఖర్జీ భయపడి ఏంటిది, ఎవరు చేశారు ఇదంతా? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, అసలు నిజం చెప్పు, పైన ఉన్నదంతా ఏంటి, నువ్వే కదా చేసావనంటే ఆ అమ్మాయికి కోపం వచ్చి సడన్ గా గోర్లంతా పెద్దదవుతుంది, మొహం దెయ్యం లాగా మారిపోతుంది. అతని మీద అటాక్ చేయడానికి వెళ్దామంటే ముఖర్జీ మెడలో డైమండ్ ఉంటుంది, ఆ డైమండ్ చూసి ఆగిపోతుంది. దాంతో ఆ లేడీ, ఏం లేదు అదంతా జస్ట్ వేస్టేజ్ మాత్రమే, నువ్వేం కంగారు పడకు, ఈ రోజు రాత్రి పౌర్ణమి కావడంతో నీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలి, ఆఫీస్ కంప్లీట్ చేసుకుని త్వరగా ఇంటికి వచ్చే అని చెప్తుంది. ముఖర్జీ కూడా సరే నేను టైం అవుతుంది వెళ్తానని అక్కడి నుంచి వెళ్తాడు ఆఫీస్ కి. ఆ రోజు రాత్రి పౌర్ణమి. ముఖర్జీ వాళ్ళ అంకుల్ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళింటాడు కదా ఆ విగ్రహం గురించి తెలుసుకోవడానికి. ఆ విగ్రహం గురించి ఆ స్వామీజీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 600 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక త్రిబర్టియన్ రాజును అణిచివేయడానికి చూస్తూ ఉంటాడు. కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆ రాజు వల్ల అవ్వట్లేదు. దానికోసం ఆ త్రిపర్టియన్ రాజుని ఓడించడానికి ఒక పెద్ద మంత్రగాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ రాజు ఇంట్లో పెడతారు. చూడ్డానికి దేవుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఎవరూ పెద్దగా అనుమానించలేదు. సో ఆ మాంత్రికుడు చేసిన పూజల వల్ల ఆ విగ్రహం ఒక నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేసుకుని ఆ రాజ్యాన్ని చేస్తుంది. ఐ మీన్ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చనిపోతారు. ఆ తర్వాత ఈ రాజు ఆ వంశాన్నంతా ఆక్రమించేసి అందులో ఉన్న విగ్రహాన్ని ఆ మాంత్రికుడు చేతిలోనే ఇచ్చేస్తాడు, దీన్ని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టండి అని. దాంతో ఆ మాంత్రికుడు, ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకున్నా మనకే ప్రాబ్లం, ఖచ్చితంగా ఈ విగ్రహం బలి కోరుతుంది, మన ఇంట్లో పెట్టుకోవాలని ఆ విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని 600 సంవత్సరాలుగా అలాగే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింటాడు వాళ్ళ
వారసుల రూపంలో. ఆ మాంత్రికుడు రూల్స్ ఏంటంటే ఒకవేళ ఆ ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే ఆ విగ్రహాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒకవేళ ఇంటిని ఖాళీ చేస్తే కొత్తగా వచ్చే ఆ ఇంట్లోకి మనుషుల్ని ఆ విగ్రహాన్ని చూసుకోమనాలి. అలాగే కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చింది ముఖర్జీ వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ కి ఆ స్వామీజీనే ఆ విగ్రహాన్ని ఇచ్చింటాడు. ఆ విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టకుండా మనోడు ఏం చేస్తాడు, ల్యాబ్ లో తీసుకొచ్చి పెడతాడు. ముఖర్జీ ఆ విగ్రహాన్ని చూసి నచ్చి ఇంటికి తీసుకెళ్లి పెడతాడు. దాంతో ముఖర్జీ ఇప్పుడు ఆ విగ్రహం రూపంలో ఉన్న ఆత్మ వల్ల బాధింపబడుతూ ఉంటాడు. ఈ రోజు రాత్రి పౌర్ణమి, ఈ రోజు ఆ విగ్రహానికి కంప్లీట్ పవర్స్ వస్తుంది. అందులో ఉన్న ఆత్మకి ఎలాగైనా ఈ రోజు రాత్రి లోపల ముఖర్జీని కాపాడకపోతే ఆ విగ్రహంలో ఉన్న ఆత్మ ముఖర్జీని చంపేస్తుందని స్వామీజీ వాళ్ళ అంకుల్తో చెప్పడంతో అంకుల్ నేరుగా ముఖర్జీ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాలనుకుంటాడు. ఇంట్లో ఉన్న లేడీ కూడా ఆ ఆత్మే అండి. అందుకే వెళ్తూ వెళ్తూ ముఖర్జీతో ఆత్మ ఈ రోజు రాత్రి పౌర్ణమి, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, త్వరగా ఇంటికి రమ్మని పిలిచుంటుంది. ముఖర్జీ కూడా ఓకే చెప్పొచ్చుంటారు కదా. ఇప్పుడు ముఖర్జీ దగ్గరికి వాళ్ళ అంకుల్ వచ్చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా 600 సంవత్సరాల క్రితం ఒక రాజు ఒక మాంత్రికుడు సాయంతో ఆ విగ్రహాన్ని రెడీ చేసి అందులోకి ఆత్మ ప్రవేశం చేసేలా చేసి ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఆ విగ్రహం మీ ఇంట్లో ఉంది, నిన్ను కూడా బలి తీసుకోబోతుంది. ఈ రోజు పౌర్ణమి, కంప్లీట్ పవర్స్ వస్తుంది తనకి. అంటే అది మీ ఇంట్లో ఉన్న లేడీకి, ఆ లేడీ కూడా ఒక ఆత్మే. అంటే మా ఇంట్లో ఉన్నది బాధింపబడిన అమ్మాయి కాదా, దెయ్యమా అని ఇతను భావించి నాకు కూడా ఇప్పుడిప్పుడే అన్నీ గుర్తొస్తుంది. ఈ మెడలో ఈ డైమండ్ వచ్చిన తర్వాతనే నేను కాన్షియస్లోకి వచ్చాను. ఇన్ని రోజులు నేను ఏం చేశానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక జ్ఞాని నాకు ఈ డైమండ్ ఇచ్చేళ్ళాడు రోడ్డు పైన. సరే ఈ రోజు రాత్రి పౌర్ణమి కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళను, నన్ను నేను కాపాడుకుంటాను అంటే అంకుల్ ముఖర్జీతో నువ్వు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఆ ఆత్మ నిన్ను వెంటాడుతుంది, నీ మీద ఆల్రెడీ పగబట్టింది, నిన్ను బలి తీసుకునేంత వరకు నిన్ను వదలదు, నువ్వు ఎక్కడున్నా కూడా నీకు ప్రాబ్లమే, నువ్వే వెళ్ళి ఆ ఆత్మతో పోరాడాలి అని చెప్తాడు. ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి ఇదే, పోరాడాలి అంతే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. నేను దా నీకు కూడానే ఉంటాను కదా, వెళ్దాం పదా ఆత్మతో పోరాడదామని ముఖర్జీ వాళ్ళ అంకుల్ ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఒక చేతిని బాండిలో వేసి వంట చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చూడ్డానికి కూడా జగన్మోహిలో ఉన్నలాగే ఉంటుంది, అలా గాల్లో పైకి తేలుతూ దెయ్యం రూపంలో. ఆ చేయిని బాగా గమనిస్తే ముఖర్జీ వాళ్ళ బామ్మదే. ముఖర్జీ వాళ్ళ బామ్మని తనే చంపేసి ఉంటుంది. ముఖర్జీ ఆ అమ్మాయిని అనుమానించలేదు కదా, కేవలం బామ్మ మాత్రమే అనుమానించుంటుంది. అందుకనే డౌట్ రాకూడదని బామ్మని చంపేసి ఉంటుంది. ఆ తర్వాత ముఖర్జీ వెళ్ళి ఇదంతా ఆపడానికి ట్రై చేస్తే ఆ దెయ్యం ముఖర్జీని అటాక్ చేసి ముఖర్జీని మ్యాన్ప్లేట్ చేసి నీ మెడలో ఉన్న డైమండ్ ని తీయమంటుంది. దాంతో ముఖర్జీ ఆ డైమండ్ ని తీసేస్తాడు. ముఖర్జీ మీద అటాక్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆత్మ నాట్యం చేస్తోంది. అందులో నుంచి చాలా ఆత్మలు బయటకు వస్తాయి. అందులో ఒకటి త్రిబోటియన్ రాజు కూతురు కూడా ఉంటుంది. వాళ్ళని నాశనం చేయడానికే కదా ఈ విగ్రహాన్ని తయారు చేసింటారు. దీంతో ముఖర్జీకి ఆ ఆత్మలకి పెద్ద ఫైట్ నడుస్తుంది. ఎలాగోలాగా ముఖర్జీ ఆ డైమండ్ని మళ్ళీ తీసుకుని మెడలో వేసుకుంటాడు. ఆ డైమండ్ని ఆ ఆత్మ నెత్తి మీద పెట్టడంతో చాలాసేపు పోరాటం జరిగిన తర్వాత ఫైనల్గా ఆ ఆత్మల్ని ముఖర్జీ అంతం చేస్తాడు ఆ డైమండ్ ద్వారా. ఈ అటాక్లో ముఖర్జీ వాళ్ళ అంకుల్ కూడా గాయపడతాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అంకుల్ని కాపాడి విగ్రహం దగ్గరికి వచ్చి ఈ విగ్రహం వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్, ఇక నుంచి ఈ విగ్రహం వల్ల ఎవరికి ప్రాబ్లమ్స్ రాకూడదని ఒక నదిలో తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని పడేస్తాడు. ఆ తర్వాత ఆ విగ్రహం వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ ఆ వ్యక్తి కూడా ఆ విగ్రహాన్ని దేవుడు అనుకుని పూజించిన తర్వాత సేమ్ ముఖర్జీ లాగానే మారిపోయి ఉంటాడు. సరిగ్గా అప్పుడే దేవుడి రూపంలో ఆత్మ వచ్చి బ్లాక్ గా నాకు ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చు అని చెప్తుంది. ముఖర్జీ లాగానే అతను కూడా భయపడిపోతాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఇది ఒక వెబ్ సిరీస్, ఒక మూవీ లాగా ఈ వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకే వీడియోలో అన్ని ఎపిసోడ్స్ కవర్ చేశాను. మేబీ దీనికి నెక్స్ట్ పార్ట్ కూడా ఉండొచ్చు, దీనికి ఇంకా ఎండింగ్ లేదు కదా, మళ్ళీ ఆ దెయ్యం ఆకలి తీరలేదేమో. ఈ సిరీస్ చూసిన తర్వాత దీనిపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకేమో తెలియదు కానీ నాకేమో ఆ ఆత్మ వచ్చి ప్రతిసారి ఆకలి అవుతుంది, ఆకలి తీర్చు అని అంటూ ఉంటే నాకు కూడా ఆకలి అవుతుందండి, నేను వెళ్ళి తింటాను, మీరు కూడా తినింటారు అని అనుకుంటూ ఒకవేళ తినుకుంటే వెళ్ళి తినేయండి. ఇలాంటి
కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.